నిబంధనలు అతిక్రమించి పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులు విద్యార్థులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా పెడాపురం సిఐజి శ్రీనివాస్ హెచ్చరించారు. పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణికులను ఎక్కించుకునే సమయంలో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూసుకోవాలని చెప్పారు. వాహనం నడిపే సమయంలో మత్తు పానీయాలు సేవించరాదని సూచించారు. అనంతరం రహదారి భద్రతా నియమాలు పాటిస్తామని, మద్యం సేవించి వాహనం నడపబోమని ఆటో డ్రైవర్లతో సిఐ శ్రీనివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ వి మణికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మన ఉప్పాడ సెంటర్లోని మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారంగా ఆటో డ్రైవర్స్ అందరినీ కూడా ఈ సెంటర్కి పిలిపించి వాళ్ళందరికీ కూడా ఆటో ఏ విధంగా డ్రైవ్ చేయాలనేటువంటి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఆటో ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు. ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు స్లోగా తీసుకుని వెళ్ళాలి. ప్రయాణికులు ఎక్కడైతే ఆ ప్రదేశంలోని ఆటో ఆపేటప్పుడు ట్రాఫిక్ కి అంతరాయం లేకోకుండా పక్కనే ఆపాలనేటువంటిది వాళ్ళకి నిర్దేశించి చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాగే వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి కార్యక్రమంలో భాగంగా సార్ అంటే ఆటో డ్రైవర్లు తనకు తానుగా మేము ఎప్పుడు కూడా మత్తుని తీసుకుని అంటే తాగి కానీ ఏదైనా మత్తును కలిగించేటువంటి పదార్థం తీసుకుని డ్రైవ్ చేయవనేటువంటిది ఇవాళ ఈ ఉప్పాడ సెంటర్లోని వాళ్ళు ప్రమాణం చేయటం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రానటువంటి ఆటో డ్రైవర్లు కూడా చెప్పాలనేటువంటిది వీళ్ళకి చెప్తూ ఇవన్నీ కూడా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారంగానే వీళ్ళకి అవేర్నెస్ క్యాంప్ అనేటువంటి కండక్ట్ చేయడం జరిగింది.